మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్నయ్య, నువ్వే కదా చెప్పావు మనిద్దరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి అని. అలాంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను మన కుటుంబాన్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? అసలు నువ్వు మాకు దూరం అవ్వడానికి కారణం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయే. ఇప్పుడు నువ్వు మా మధ్య కాదు, ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోయావు కదన్నయ్య. మిస్ యూ సో మచ్. ఏంటి ఝాన్సీ గారు మళ్ళీ వచ్చారు? చెప్పాను కదా, మా బావకి రావాల్సిన డబ్బు వచ్చే వరకు వస్తూనే ఉంటాను అని. ఏంటండి మీరు మరీ ఇంత మూర్ఖంగా ఉన్నారు? నేను మీకు అప్పుడే చెప్పాను కదా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదని. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయిందని మీరెలా చెప్తారు? ఇలా మా బావ తన డైరీలో ఈ ప్రాజెక్ట్ గురించి రాశారు. 10 కోట్ల డబ్బు వస్తుంది అని కూడా రాశారు. అలా ఎందుకు రాశాడు? హో, డైరీలో చాలా రాసుకుంటామండి. నేను తాజ్మహల్ సొంతం చేసుకోవాలని రాసుకుంటాను. అంత మాత్రాన తాజ్మహల్ నా సొంతం అయిపోతుందా? వినోద్ గారు, ప్లీజ్, నాకు ఎక్కువ టైం కూడా లేదు. మీకు ఆల్రెడీ పాప కండిషన్ గురించి తెలుసు. మర్యాదగా మా బావకి రావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. మీరు ఎంత చెప్పినా వినట్లేదు కదా. సరే, ఇస్తాను. కానీ ఒక చిన్న ఫేవర్. ఏం లేదు, నా కంపెనీలో పనిచేయడానికి ఒక అందమైన అడ్వకేట్ కావాలి. ప్రతిరోజు ఆఫీస్లో నా పక్కనే కూర్చొని లీగల్ అడ్వైజ్లు ఇస్తూ ఉండాలి. నీకిప్పుడు అవసరమైన డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను. ప్రతి నెల మంచి శాలరీ ఇస్తా. ఏమంటావు? ఆడపిల్లలంటే ఎలా కనిపిస్తున్నారా నీకు? నిన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. జాగ్రత్త. వస్తాను, మళ్ళీ వస్తాను. అమ్మా రాణి, ఇవిగోమ్మా నువ్వు అడిగిన కాగితాలు. థ్యాంక్స్ తాతయ్య.
నన్ను అర్థం చేసుకున్నందుకు. అమ్మా రాణి, నేను సంపాదించిన దాంట్లో కూడబెట్టిన ఆస్తి ఇది మాత్రమే. ఎంత కష్టం వచ్చినా భరించానే తప్ప దీన్ని మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు కోసం దాచిపెట్టాను కాబట్టి. నువ్విప్పుడు మంచి పని చేస్తున్నావు. అందుకే నువ్వు అడిగిన వెంటనే నేనేమీ ఆలోచించకుండా నీకిచ్చాను. ఝాన్సీ బావుంటే మనలాంటి వాళ్ళందరూ బావుంటారమ్మా. వస్తానమ్మా. అవునా? అదంతా నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి మేడం, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. అదే సార్, మా బావ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వచ్చాను. నేను ఆల్రెడీ మా సిచ్యువేషన్ చెప్పాను కదా సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను. సారీ మేడం, యాక్చువల్గా ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. మీ బావ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక ప్రాబ్లం ఉంది. యాక్సిడెంటల్ డెత్తే కదా, అందులో ప్రాబ్లం ఏంటి? యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మీ బావ ఆల్కహాల్ తీసుకున్నట్టు ఆ రిపోర్ట్లో వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయే కేసులకి ఇన్సూరెన్సులు రావు మేడం. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, మీ బావ తాగి బండి నడిపాడు. ఏం మాట్లాడుతున్నారు? మా బావ మందు తాగి బండి నడపడం ఏంటి? నో, ఇంపాసిబుల్. మీరు అబద్ధం చెప్తున్నారు. మా బావకి అసలు డ్రింకింగ్ అలవాటే లేదు. నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేడం, నేను చెప్పేది నిజం. రిపోర్ట్లో వచ్చిందని ప్రకారమే మేము ఇన్సూరెన్స్ ఇస్తాం. దానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరే చూసుకోండి. నువ్వు చెప్పినట్టు చేశానురా. వెరీ గుడ్. పాపం వాళ్ళ పాపకి బాలేదంటరా. ఈ డబ్బులు తనకి చాలా అవసరం ఉంటుంది. ఏయ్, తెలుసు. నువ్వేం తన మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. ఎందుకు? ఆ అమ్మాయి లాయరు. ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాం కదా. అవన్నీ నీకు అనవసరం. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు చేయి. నీకు రావాల్సిన డబ్బు నీకొస్తుంది. దానికి మాత్రం పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు. అలాగే లేరా.